సిటీ న్యూస్ కి స్వాగతం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పర్వదినాన ప్రజలంతా సుఖ సంతోషాలతో గడపాలని, ప్రతి రైతు ఆనందంతో జీవించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఉద్ఘాటన. సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త కాంతిని నింపాలి. రైతులను కంటికి రెప్పలా కాపాడిన ఘనత తొలి సీఎం కేసీఆర్దే. రామగుండం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ వెల్లడి. ఇళ్ల ముంగిళ్లలో ముగ్గులు వేస్తూ రంగురంగుల రంగవల్లికలతో ఆడపడుచులు సంక్రాంతి సంబరాలు. గోదావరి ఖని ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులను వీరుగౌడ్ ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. సబితా ఆశ్రమ పిల్లలందరికీ గాలిపటాలు, స్వీట్లు, పిండి వంటలతో చేసిన తినుబండారాలను అందించి అన్నదానం నిర్వహించిన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్. సంక్రాంతి పర్వదినాన ప్రజలంతా సుఖ సంతోషాలతో గడపాలని, ప్రతి రైతు ఆనందంతో జీవించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరుకున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, సతీమణి మనాలి ఠాకూర్, పాలకుర్తి మండలం జయ్యారం గ్రామ ప్రజలు రైతులతో కలిసి సోమవారం ఎడ్ల బండ్లపై స్వారీ చేస్తూ ఉత్సాహంగా సంబరాలను జరుపుకున్నారు. అలాగే గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో కలిసి గాలిపటాలను ఎగురవేస్తూ పండగ సంబరాలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ సంక్రాంతి పండుగ అందరిలో ఆనందం నింపాలని, పాడి పంటలు బాగా పండి రైతుల కళ్ళలో ఆనందం నింపాలని, రైతులకు గిట్టుబాటు ధర లభించాలని, రైతు కంట కన్నీరు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల వాగ్దానాన్ని నిలబెట్టుకునేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ముందడుగు వేస్తున్నారని, ఇక ప్రజలకు అంతా మంచి జరుగుతుందని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో సంక్రాంతి పండుగను కనివిని ఎరగని రీతిలో బ్రహ్మాండంగా ఈరోజు జయ్యారం, పాలకుర్తి మండలం, జయ్యారం, పుట్టూరు, గుడిపల్లి ఈ ప్రాంతాల మండలం ఉన్న అందరూ కూడా ప్రముఖులు అందరూ వచ్చి ఎడ్ల బండ్లతో ఒక పోటీ నిర్వహించి బ్రహ్మాండంగా యాత్ర చేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ఆట పాటలతో ఈరోజు రైతులందరూ కూడా దినాలను వదిలేసి భవిష్యత్తులో మంచి పంటలు రావాలి, ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రం, ఈ ఊరు కాదు, ఈ రాష్ట్రం దేశం మొత్తం మీద కూడా రైతుకి పండించిన ధరకు ధర రావాలి, ఏ ఒక్క రైతు కంట నీరు రావద్దు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ బాగా జరగాలి అనే ఆ దేవుణ్ణి కోరుతూ ఒక బ్రహ్మాండమైన ఉత్సాహాన్ని చేసుకున్నటువంటి ఒక కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. ఇది నేను పూర్తి స్థాయిలో రైతులతో కలిసి ఇలా సంక్రాంతి పండుగతో పాటు గాలిపటాలు మరి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పిండి వంటలతో ఏదైతే రైతులు సంబరాలు చేసుకుంటారో మన ప్రాంతంలో ఉన్న రైతులే కాకుండా మనకు సంబంధం ఉన్నటువంటి కార్మిక క్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్క కార్మిక బంధువులు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరం ఇదే మాదిరిగా చేస్తూ ప్రతిసారి ఒక ప్రాంతంలో చేసే విధంగా కార్యాచరణను మొదలుపెట్టాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఇలా రైతులందరూ ఈ యొక్క నిర్ణయానికి చాలా ఉత్సాహంగా ఖచ్చితంగా చేసుకుందాం. ఇలా రైతులు చేసుకున్న ప్రత్యేకంగా గుర్తింపు చేసుకునే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా చేద్దామనే ఆలోచన వారందరికీ వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, చిరునవ్వులతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త కాంతిని నింపాలని, తెలంగాణ రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడిన ఘనత తొలి సీఎం కేసీఆర్దేనని రామగుండం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను తొలి సీఎం కేసీఆర్ పాలనలోనే కాపాడబడ్డాయని అన్నారు. కేసీఆర్ తెలంగాణ రైతాంగం కళ్లలో ఆనందం నింపేందుకు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, కానీ ఈ ప్రభుత్వం రైతులకు రైతు బంధు పెట్టుబడి సహాయం అందించడం లేదని రైతాంగం ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ముందుకు సాగదన్నారు. రామగుండం నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఆయన సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఈ యొక్క పండుగ సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇంటి ముందు ముగ్గులు వేసి కనుల పండుగగా కుటుంబ సమేతంగా సంతోషంగా ఇంట్లో తినుబండారాలు చేసుకొని ఆనందంగా గడిపేటువంటి ఈ యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతులు ఈరోజు పంటలు పూర్తిగా ఇంటికి చేరిన తర్వాత సంతోషంగా సంబరంగా రైతులు గ్రామాలలో ఘనంగా ఈ యొక్క వేడుకలను నిర్వహించుకునేటువంటి సంస్కృతి ఈ యొక్క భారతదేశంలో ఉన్నది. ఈ యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాపాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ యొక్క ఆనవాయితీని మనం అందరం కూడా కొనసాగిద్దాం. సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడడమే మన లక్ష్యం, మన కర్తవ్యం. తప్పకుండా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఈరోజు కన్నుల పండుగగా ఈ యొక్క సంక్రాంతి వేడుకలను జరుపుకునేటువంటి విధంగా వారికి అందరికీ కూడా ఈ యొక్క సకల దేవతలు వారందరికీ నిండు నీరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలని ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూశారు. ఈరోజు సంక్రాంతి పండుగ రైతులు ఘనంగా జరుపుకునేటువంటి పండుగ. ఈ యొక్క ప్రభుత్వంలో మాకు రైతు బంధు రాలేదని ఎలా బాధపడుతున్నటువంటి సందర్భం మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా రైతు మోసపడితే ఎత్తేడ్చిన వ్యవసాయం ముందుకు సాగలేదనేది మనం చరిత్రలో చూసినాం. ఈ ప్రభుత్వం కూడా ఇటువంటి ఈ యొక్క పరిపాలనలో ఇటువంటి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని పక్షంలో ఈ ప్రభుత్వం కూడా ముందుకు పోదు అని సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కుమార్ శ్రీనివాస్, సాగంటి శంకర్, కోఆప్షన్ సభ్యుడు రఫీ, బీఆర్ఎస్ నాయకులు జహీర్ పాషా, బొడ్డు రవీందర్, మాదాస్ రామ్మూర్తి, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, అచ్చే వేణు, కౌటం బాబు, చలకల్పల్లి శ్రీనివాస్, దొమ్మేటి వాసు, అర్సన్పల్లి శ్రీనివాస్, తోకల రమేష్, చల్ల రవీందర్ రెడ్డి, మొహిదీత్ సన్నీ, అల్లం ఐలయ్య, పోలాడి శ్రీనివాసరావు, కోడి రామకృష్ణ, ఇరుగురాళ్ల శ్రావణ్, సత్తార్ ఖాన్, సందీప్, స్వప్న, సట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖని ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు వీరు గౌడ్ కొత్తగా ఏర్పాటు చేసుకున్న వీరు ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ ను సోమవారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ తో కలిసి ప్రారంభించారు. గోదావరిఖని న్యూ అశోక్ థియేటర్ ఎదురుగా భాస్కర్ రావు భవనంలో నూతన టెక్నాలజీతో కూడిన ఫ్లెక్సీ ప్రింటింగ్ ఫోటో గూడ్స్ షాప్ ను ఎమ్మెల్యే ప్రారంభించి అందరికీ అందుబాటు ధరల్లో ఫ్లెక్సీలను అందిస్తూ షాపు బాగా నడిచి వృద్ధిలోకి రావాలని రాజ్ ఠాకూర్ కోరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులకు వీరు గౌడ్ శాల్వా కప్పి చిరు జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, మస్తఫా, నాయకులు యుగేందర్, చెరుకు శంకర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మొట్ట
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మేడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఇళ్ల ముంగిళ్లలో ముగ్గులు వేస్తూ ఆడపడుచులంతా రంగురంగుల రంగవల్లిలతో సంబరాలు జరుపుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆడపడుచులు వేకుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముంగిళ్లలో కల్లాపు చల్లుకుని ముగ్గులు వేస్తూ రంగులను నింపుతూ ఇంటి ముంగిళ్లను అందంగా తీర్చిదిద్దారు. ముగ్గుల మధ్యలో గోబి బొమ్మలు, రేగి పండ్లు, పిండి పూలు, నవధాన్యాలను ఉంచి గొబ్బెమ్మలను పూజించారు. అందరూ కొత్త బట్టలను ధరించి ఇంట్లో చేసిన పిండి వంటలను ఆరగించి బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే సంక్రాంతి పండుగ అంటేనే రంగురంగుల రంగవల్లికలతో పాటు గాలిపటాలను ఎగురవేస్తూ పిల్లలు, పెద్దలు సంబరాలు జరుపుకోవటం ఆనవాయితీగా ఉంది. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో కూడా పిల్లలు, పెద్దలు గాలిపటాలను ఎగురవేస్తూ కేరింతలతో పండుగను జరుపుకున్నారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రామగుండంలోని తబితా ఆశ్రమంలో పిల్లల మధ్య సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దిల దినేష్ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సోమవారం ఆశ్రమంలో ఉన్న పిల్లలకు మద్దిల దినేష్ పిండి వంటలతో చేసిన ఆహార పదార్థాలు, స్వీట్లు, గాలిపటాలను అందజేసి అనంతరం వారికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటేనే మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా కనిపిస్తుందని, నిరంతరం చదువులో ఉన్న విద్యార్థులకు మానసిక ఉల్లాసానికి, ప్రశాంతతకు, సృజనాత్మక శక్తిని వెలికితీయటానికి దోహదపడతాయని అన్నారు. సంక్రాంతి పర్వదినాన ప్రజలంతా సుఖ సంతోషాలతో గడపాలని, ప్రతి రైతు ఆనందంతో జీవించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఉద్ఘాటన. సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త కాంతిని నింపాలి. రైతులను కంటికి రెప్పలా కాపాడిన ఘనత తొలి సీఎం కేసీఆర్దే. రామగుండం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ వెల్లడి. ఇళ్ల ముంగిళ్లలో ముగ్గులు వేస్తూ రంగురంగుల రంగవల్లికలతో ఆడపడుచులు సంక్రాంతి సంబరాలు. గోదావరి ఖని ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులను వీరుగౌడ్ ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ను ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. సబితా ఆశ్రమ పిల్లలందరికీ గాలిపటాలు, స్వీట్లు, పిండి వంటలతో చేసిన తినుబండారాలను అందించి అన్నదానం నిర్వహించిన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దిల దినేష్. ఇవి ఈనాటి సిటీ న్యూస్ వార్తా విశేషాలు. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.